హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ ఇంటి రుచులు. ఇవాళ నేను గోంగూర పచ్చడి రోటి పచ్చడి చేయబోతున్నానండి. దానికి కావాల్సినవి 3 కట్టల గోంగూర అండి. మంచిగా శుభ్రంగా కడిగి, ఎందుకంటే ఇసుకుంటుంది కాబట్టి 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. 5-6 పచ్చిమిర్చీలు, 5-6 ఎండుమిర్చీలు, కొంచెం కరివేపాకు, 5-6 వెల్లుల్లి రెబ్బలండి, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర ఆవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టినానండి. అందులో ఈ గోంగూర, పచ్చిమిర్చి, మంచిగా నీరు వచ్చేసి మంచిగా ఉడుకుతుందండి. 10 నిమిషాల తర్వాత చూద్దామండి. గోంగూర పచ్చిమిర్చి మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు రోట్లోకి తీసుకుందామండి. అందులో సరిపడా ఉప్పు, కొంచెం కారం వేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసిన కొంచెం కారం వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం నూరుకుందామండి. రోట్లో వేసి నూరుతున్నా. ఇది నిల్వ పచ్చడి కాదండి, అప్పటికప్పుడు చేసుకొని తినే పచ్చడి. నిల్వ ఉండదండి. అయిపోయిందండి. మరీ మెత్తగా వద్దండి, మరీ కొంచెం పచ్చపచ్చగానే ఉండాలి. మరీ మెత్తగా మరీ మెత్తగా నలిగే వరకు అవసరం లేదు. అయిపోయిందండి. ఒక గిన్నెలోకి తీస్తున్నా. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. పోపు పెట్టుకుందామండి. అదే గోంగూర ఉడకబెట్టేదాంట్లోనే స్టవ్ ఆన్ చేసి గోంగూర ఉడకబెట్టిన కడాయి పెడుతున్నానండి. మళ్ళీ పెట్టిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ పోస్తున్నా. 2 స్పూన్ల ఆయిల్. ఇప్పుడు కొంచెం జీలకర్ర ఆవాలండి. కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచుకొని వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం దంచుకొని వేసుకుందామండి. వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచుకొని వేసుకుంటే బాగుంటుంది. వెల్లుల్లిని కొంచెం దంచేసానండి. కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసినానండి. ఇప్పుడు ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసి కలిపేసి గోంగూరలో వేసేస్తున్నానండి. గోంగూరలో వేస్తున్నానండి. ఇప్పుడు వేయించుకున్న పోపు గోంగూరలో వేసేసానండి. గోంగూర పచ్చడి రెడీ అయిందండి. పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని కొట్టండి. బెల్ని కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఈ పచ్చడి మీరు కూడా ఇంట్లో చేసుకొని కామెంట్ రూపంలో చెప్పండి. బాయ్ అండి, థ్యాంక్ యూ అండి. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దామండి.